నిన్న ఐపీఎల్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్‌కి ఒక ఎయిత్ వండర్ అని జెప్పాలి. షాకిబ్ హుసేన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. జస్ట్ డెబ్యూ మ్యాచ్‌లోనే 4 వికెట్ తీసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడని జెప్పాలి. ఫ్రమ్ బీహార్ నుంచి ఒక స్టార్ క్రికెటర్‌గా ఎదిగి ఇండియా మొత్తం ఆయన వైపు తిరిగి జూసేలా జేశాడు. దట్ టూ ఒక డెబ్యూ మ్యాచ్‌లో. కానీ ఈ కొన్ని ఓవర్స్‌లో 4 వికెట్స్ తీసి ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్పుడే మొత్తం పడేశాడు. ఎస్ఆర్హెచ్‌కి అసలు సరైన బౌలర్ లేరనుకునే టైంలో ఇద్దరు బౌలర్స్ వచ్చి షో మొత్తాన్ని స్టీల్ చేశారు. వేరే బౌలర్ గురించి పక్కన పెడితే షాకిబ్ హుసేన్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బీహార్ గల్లీస్ నుంచి ఎస్ఆర్హెచ్ దాకా ఎలా వచ్చాడో, ఆయన ఈ టీంలోకి రావడానికి ఎంత కష్టపడ్డాడో. షాకిబ్ హుసేన్ బీహార్ నుంచి వచ్చాడు. బీహార్ నుంచి ఎక్కువ మంది ప్లేయర్స్ లేరు, మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాం. అండ్ ఎక్కువ ఫిట్నెస్ ఉండే పర్సన్స్ కూడా మంచి అకాడమీ లేదు, ఛాన్సెస్ తక్కువ. పోనీ ఎక్కువ పోటీ ఉంటుందంటే అది కాదు. ఆడిన ప్రతిసారి తనకి తాను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి స్టేజ్ నుంచి ఒక ఐపీఎల్ టీంకి ఆడి తను తాను ప్రూవ్ చేసుకుంటానికి ఎలా కష్టపడ్డాడో ఇవాళ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. బీహార్లోని గోపాల్గంజ్ అనే ఏరియాలో అలీ అహ్మద్ అండ్ సుబుక్తరా ఖాతున్ కి పుట్టాడు షాకిబ్ హుసేన్ 2004లో. షాకిబ్ హుసేన్ ఫాదర్ అలీ అహ్మద్ ఇనిషియల్ గా ఒక ఫార్మర్ గా వర్క్ చేసేవాడు. ఒక ఫార్మర్ గా వర్క్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ వచ్చేవాడు. అలా కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ఫాదర్ కి మోకాలు దెబ్బ తగలడంతో అలీ అహ్మద్ కి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడం చాలా ఇబ్బందిగా మారేది. సో షాకిబ్ హుసేన్ ఏం చేసేవాడు, చిన్నగా ఏ వర్క్ దొరికితే ఆ వర్క్ చేస్తూ అలా కొద్దిగా మనీ ఎర్న్ చేస్తూ ఆ మనీ మొత్తాన్ని ఇంట్లో ఇచ్చేవాడు. షాకిబ్ హుసేన్కి చిన్నప్పటి నుంచి ఆర్మీ అంటే ఇష్టం. ఆర్మీలోకి వెళ్ళాలనే ఆలోచన బలంగా నాటుకుపోయి ఉండేదంట. సో అలా ఆర్మీలో వెళ్ళాలనే ఆలోచనతో ఫిట్నెస్ కోసం ఎవ్రీడే గ్రౌండ్కి వెళ్ళి పరిగెత్తూ ఉండేవాడు. ఇలా పరిగెత్తే క్రమంలో బాల్ పట్టుకోవడం స్టార్ట్ చేసి బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాడంట. అలా అక్కడి నుంచి బౌలింగ్ లో తన కెరియర్ స్టార్ట్ అయింది. సో ఇనీషియల్ గా ఎక్కడైనా ఆ ఊర్లో ఏదైనా టెన్నిస్ బాల్ మ్యాచ్లు కానీ అలాంటివి ఏమన్నా జరిగితే అక్కడికి వెళ్ళి మ్యాచ్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ 500 కానీ ఆ 1000 కానీ అది తీసుకొని ఆ మ్యాచ్ ఆడి ఆ ఫీజు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాడు. దీనివల్ల ఎక్కువ ఊరట ఉండకపోయినా కానీ తనకి తెలిసిన కష్టం ఏదో తన్నుపడి ఫ్యామిలీని అలా సాకుతూ వచ్చేవాడు. సో ఇలా ఒకరోజు ఒక మంచి బౌలర్గా మూవ్ ఆన్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. సో ఒక మంచి బౌలర్ అవ్వాలంటే ముందు బౌలర్కి ఒక స్పైక్ షూ కావాలి. తన దగ్గర ఉన్న డబ్బులతో స్పైక్ షూ కొనాలంటే అది కష్టం. సో ఏం చేశాడు, వాళ్ళ అమ్మ బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం అమ్మేసి స్పైక్ షూ కొనిపించారని చెప్పేసి వాళ్ళ మదర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో వాళ్ళ అమ్మ బంగారం అమ్మేసి స్పైక్ షూ కొని అలా బౌలింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. తన దగ్గర ఉన్న ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి బాల్ని మినిమం 140 స్పీడ్తో వేస్తాడంట. అండ్ ఒక ఆర్మీ పర్సన్ ఉండాల్సినంత ఫిట్నెస్ ఉండడంతో ఇంకా ఎక్కువగా పరిగెత్తడం, ఎక్కువగా ఫీల్డింగ్ చేయడం ఇలా చేసేవాడు. రాత్రి కూడా మనం మ్యాచ్లో చూసి ఉండొచ్చు ఆయన ఎలా పరిగెత్తాడు, ఫీల్డింగ్ ఎలా చేశారు అని చెప్పేసి. అలా ఆడి తనను తాను ఇంప్రూవ్ చేసుకుని షాకిబ్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సిఎస్కేకి సంబంధించిన సెలెక్టర్స్ కంట్లో పడ్డాడు. సో ఇనిషియల్గా సిఎస్కే వాళ్ళు ఏం చేశారు, నెట్ బౌలర్ కింద తీసుకున్నారు. నెట్ బౌలర్ అంటే ఏంటంటే రెగ్యులర్ బ్యాట్స్మెన్కి ఒక బౌలింగ్ ప్రాక్టీస్, ఒక బౌలర్ లాగా బ్యాట్స్మెన్ కి బౌలింగ్ చేయడానికి ఒక రెగ్యులర్ బౌలర్ కావాలి టీం తరపున. మ్యాచ్ లో ఆడకపోయినా ఒక నెట్ బౌలర్ ఉండాలి. సో అలాంటి పొజిషన్ లో నెట్ బౌలర్ కింద తీసుకున్నారు షాకిబ్ హుసేన్ ని. 2024లో అన్సోల్డ్ కింద మిగిలాడు. అదే ఇయర్ లో కేకేఆర్ కి యాక్సెలరేటెడ్ రౌండ్ లో షాకిబ్ హుసేన్ తీసుకున్నారు. యాక్సెలరేటెడ్ రౌండ్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక టీంలో మొత్తం అన్ని పొజిషన్స్ ఫిల్ అయిపోయిన తర్వాత కొన్ని ఎంటీ పొజిషన్స్ ఉంటాయి, రీప్లేస్మెంట్ కానీ లేకపోతే సబ్స్టిట్యూట్ కానీ కొన్ని ఎక్స్ట్రా పొజిషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రా పొజిషన్స్ తీసుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ లేదు. అలా ఆ ఇయర్ ఎండింగ్ తర్వాత వదిలేశారు. అండ్ అలా తను ఇంకా ఇది అయ్యే పనిలా లేదని చెప్పేసి మళ్ళా తను రెగ్యులర్గా ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతూ ఉన్నాడు. సేమ్ అదే టైంలో ఎస్ఆర్హెచ్ కి సంబంధించి వరుణ్ అరోరా ఒక కొత్త బౌలర్స్ కోసం, పేస్ బౌలర్స్ కోసం ఎతుకుతూ స్టార్ట్ చేశాడు. సేమ్ అదే టైంలో ఈ ట్రోఫీలో షాకిబ్ హుసేన్ బాగా షైన్ అయ్యాడు. అండ్ అతన్ని ఒక 30 lakhs బేస్ ప్రైస్ కి 2025లో కొనుక్కున్నారు. సో అలా 2025లో ఆడటానికి ఛాన్స్ లేకపోయినా 2026లో ఆడే ఛాన్స్ ఇచ్చారు. సో అక్కడి నుంచి రాత్రి మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ వచ్చింది. అండ్ ఫస్ట్ మ్యాచ్ రిజల్ట్ ఏంటో మనం అందరం చూసాం. కొన్ని ఓవర్స్ లోనే 4 వికెట్స్ తీసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. వరుణ్ అరోరా గురించి కూడా షాకిబ్ హుసేన్ చెప్పాడు, ఏదన్నా ఒక ప్లేయర్ కి ఫస్ట్ డే స్టార్టింగ్ ఎంత ఒక మంచి స్టార్ట్ వస్తే ఆ ప్లేయర్ కెరియర్ చాలా బాగుంటుంది అని మా కోచ్ చెప్పేవాళ్ళు. నా విషయంలో కూడా అలాగే జరిగింది. ఒక మంచి స్టార్ట్ అయింది. ఆయన దగ్గరుండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, ఆయనతో పాటు దగ్గరుండి నేర్చుకుంటూ ఉంటాను. ఆయన నాకు ఈ ప్రాక్టీస్ సెషన్ లో బాగా హెల్ప్ చేశారు. బౌలింగ్ చేయాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ కావాలి, ఆ మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా అయ్యాను. నేను దగ్గరుండి ట్రైన్ చేశారు, ఇంకా నన్ను నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నానని చెప్తూ వచ్చారు. బీహార్ లో
ఒక గల్లీ ప్లేయర్ నుంచి ఈరోజు ఇలాంటి పొజిషన్‌కొచ్చి ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడని జెప్పాలి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై బై.